తెలంగాణ ఆడబడుచుల ప్రకృతి ఆరాధ్య పండుగకి విశ్వఖ్యాతి దక్కింది. అత్యధిక మంది మహిళలు పాల్గొన్న విరుల వేడుక సంప్రదాయ నృత్యం కేటగిరీలో బతుకమ్మ ప్రపంచ రికార్డును సాధించింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఈ మహాద్భుత ఘట్టానికి వేదికగా నిలిచింది. నాడు పల్లెసీమలకే పరిమితమైన పువ్వుల పండుగ ఖండాంతరాలు దాటింది. జోరు వానను లెక్క చేయకుండా 20 అడుగుల భారీ బతుకమ్మతో ఉయ్యాల పాటల హోరుతో మైదానం మారుమోగిపోయింది. ప్రకృతి పండుగ బతుకమ్మ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. మట్టి మనుషుల వేడుక జగద్విదితమైంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ చరిత్రలోనే అపురూప ఘట్టం సాక్షాత్కారమైంది. మహాబతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ పుటల్లోకెక్కింది. 20 అడుగుల భారీ బతుకమ్మతో 9292 మంది మహిళలు బతుకమ్మ ఆడి ప్రపంచ రికార్డు సాధించారు. బతుకమ్మ ఉయ్యాల అంటూ మనదైన పండుగకు కొత్త వన్నెద్దారు. సంప్రదాయబద్ధంగా ముస్తాబైన మహిళలు 12 నిమిషాల పాటు ఏకధాటిగా చేసిన నృత్యానికి గిన్నిస్ పుస్తకంలో చోటు లభించింది. గతంలో ఓనం పండుగ సందర్భంగా 5211 మంది కేరళ వాసులు చేసిన నృత్యం పేరిట ఉన్న రికార్డును మహాబతుకమ్మ ప్రదర్శన అధిగమించింది. ప్రపంచ రికార్డే లక్ష్యంగా ప్రభుత్వం సంకల్పించిన మహత్తర కార్యక్రమాన్ని 40 దేశాల నుంచి వచ్చిన మహిళలు ఆసక్తిగా తిలకించారు. జోరున కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయని పడతులు ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ అంటూ గొంతెత్తి పాడారు. ఉత్సాహంగా ఆడారు. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో వేలాదిగా తరలివచ్చిన మహిళలతో మైదానం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర అధికార పండుగ విన్యాసాలతో గిన్నిస్ ప్రతినిధులు ఆశాంతం మంత్రముగ్ధులయ్యారు. అత్యధిక మంది పాల్గొన్న సంబురంగా మహాబతుకమ్మను గుర్తించారు. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ. పువ్వుల పండుగకు అరుదైన గౌరవం దక్కడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు. వర్ణుడి జోరును సైతం లెక్క చేయక ఉయ్యాల పాటలతో హోరెత్తించారు. ఖండాంతర ఖ్యాతి దక్కడంపై మహిళలు ఉప్పొంగిపోయారు. సర్కార్ వినూత్న ఆలోచనకు మహిళామణులు జై కొట్టారు. చాలా బాగా అనిపిస్తుందండి ఇక్కడ రావడంలో, సెలబ్రేషన్ చేసుకోవడం ఇక్కడ అంతా చూస్తుంటే చాలా సంబరంగా అనిపిస్తుంది. చిన్నప్పుడు అసలు ఎలా ఉండేది అనేది అంత గుర్తులేదు, కానీ ఇప్పుడు ఆడడంలో చాలా సంతోషంగా ఉంది. నిన్నటి తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఒక కీలక భూమిక పోషించింది. బతుకమ్మను రాష్ట్ర పండుగ ప్రకటించి ఇవాళ ఇంతమంది పెద్ద సంఖ్యలో మహిళలు ఒకే చోట గుమిగూడి వాళ్ళ సంతోషాన్ని పంచుకునేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసినందుకు, గిన్నిస్లో బతుకమ్మకు స్థానం దక్కించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఒక గిన్నిస్ బుక్ రికార్డులో మనం ప్లేస్ సాధించుకుందాం ఈ ఫెస్టివల్ గురించి అంటే అది చాలా మంచి విషయం. మనకు ఆ తెలంగాణ బతుకమ్మను చూస్తే మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇందులో మేము పాల్గొనడం, తెలంగాణలో బతుకమ్మను భయంగా ఆడకుండా గిన్నీస్ బుక్ దాకా ఎక్కించిన మా బాపు కేసీఆర్కు, తెలంగాణ జాగృతి కవితక్కకు అసలు వాళ్ళు చేసిన కృషికి మేము మర్చిపోలేనిది. 3 years లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ అట్ ఏ టైం 10,000 లేడీస్ ఒక్కసారి వర్షం పడుతున్నా ఆగకుండా ఆడడం చాలా హ్యాపీగా ఉంది. మేము ముస్లిమ్స్ కానీ ఇంట్రెస్ట్తో వచ్చాము ఇక్కడికి. మేము బతుకమ్మ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఒకప్పుడు బతుకమ్మ పల్లెల వరకే పరిమితం అయ్యేది. అలాంటిది ఇప్పుడు దేశాలు దాటి ఖండాంతరాలు దాటి గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఈరోజు
చోటు దక్కించుకుంది. మేము తెలంగాణ ప్రజలమైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ యూత్ కూడా చూస్తుంటే చాలా మంది అమ్మాయిలు కూడా చాలా మంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. కేసీఆర్ గారికి చాలా థ్యాంక్స్. ఈ రోజు మాత్రం ఎప్పుడు మర్చిపోలేని, జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని రోజు ఈ రోజు మనకి అందరికీ. తెలంగాణ యొక్క ప్రతి ఒక్క మహిళకి జీవితంలో మర్చిపోలేని రోజు. గిన్నిస్ రికార్డులు ఎక్కడమంటే అది మామూలు విషయం కాదు. అపార్ట్మెంట్ లో ఉంటే మాత్రం ఆడుకోవడానికి మాకు ప్లేస్ లేకుండా ఒక్కొక్క దగ్గర ఒక్కసారి ఆడితే ఒకసారి ఆడలేకపోతున్నాము. ఇలా ఒక్క దగ్గరికి అందరినీ తీసుకొచ్చి ఒకే ప్లేస్ లో పెట్టడం అనేది కేసీఆర్ గారు చాలా మంచి పని చేస్తున్నారు. మహాబతుకమ్మను చూసేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నటులు, క్రీడాకారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదే ఉత్సాహంతో విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.